ఏపీలో విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులను 2 దశల్లో చేపట్టేందుకు అధికారులు డీపీఆర్లు సిద్ధం చేశారు. విభజన చట్టంలోనే మెట్రో రైలు ప్రాజెక్టులు ఉన్నందున పనులను సత్వరమే చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సీఆర్డీఏపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులపై సీఎం చర్చించారు. 2 దశల్లో డీపీఆర్లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలపగా కేంద్రానికి పంపాలని సీఎం ఆదేశించారు. విజయవాడ మెట్రో తొలి దశలో విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు 25.95 కిలోమీటర్లు, బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు 12.45 కిలోమీటర్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. మొత్తం మొదటి దశలో 38.40 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 11,009 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. రెండో దశలో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి అమరావతి రాజధానికి మొత్తం 27.80 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేసేలా డీపీఆర్ రూపకల్పన చేశారు. ఇందుకు 14,121 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తంగా విజయవాడ మెట్రోకు 2 దశల్లో కలిపి 66.20 కిలోమీటర్ల మేర నిర్మించే ప్రాజెక్టుకు 25,130 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. విశాఖపట్నంలో 2 దశల్లో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ప్రాజెక్టు రిపోర్టు సిద్ధమైంది. మొదటి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాడి వరకు 34.40 కిలోమీటర్ల మేర మొదటి కారిడార్, అలాగే గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు మొత్తం 5.07 కిలోమీటర్ల మేర రెండో కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టబోతున్నారు. మొదటి దశలో మొత్తం 46.23 కిలోమీటర్ల మేర 3 కారిడార్లలో మెట్రో పనులు చేపట్టబోతున్నారు. రెండో దశలో కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 30.67 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టబోతున్నారు. విశాఖలో మొత్తం 76.90 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి దశలో 11,987 కోట్లు, రెండో దశలో 5,734 కోట్లు కలిపి మొత్తంగా 17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనాలను రూపొందించారు. ఈ 2 ప్రాజెక్టుల ఫేజ్ 1 కు సంబంధించిన అంచనాలను వీలైనంత త్వరగా కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అయితే మెట్రో నిర్మాణానికి సంబంధించి కేంద్రం వద్ద 4 రకాల ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. విభజన చట్టం ప్రకారం మెట్రో నిర్మాణం మొత్తం కేంద్రమే భరించాల్సి ఉంటుంది. విజయవాడకు ఇప్పటికిప్పుడు మెట్రో రైలు అవసరం లేకపోయినా రాబోయే 10 ఏళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని కీలకమైన మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ప్రపంచం మొత్తం మెట్రో రైలుపై ఆధారపడిందని, పెరిగే జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో అవసరం ఉంటుందని సీఎం పేర్కొన్నారు.